హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మీ ముందుకి మంచిగా 167 గజాలలో మంచిగా 30 ఫీట్ రోడ్డు ముందున్నటువంటి ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ 2 BHK మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఈ హౌస్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ హౌస్ మొత్తం పూర్తిగా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత డైరెక్ట్ వీడియోలో అయితే ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఓనర్కి కనుక కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఏమైనా డీటెయిల్స్ అడిషనల్గా తెలుసుకోవాలన్నా కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే ఇది ఒక ప్రమోషనల్ వీడియో కావడం వల్ల మీ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ ఎలాంటివి తీసుకోబడవు. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఇలాంటి రెగ్యులర్గా మేము ముందుకి ఓనర్ ప్రాపర్టీస్ తీసుకొస్తూనే ఉంటాను. దీనికి కనుక మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం ఈ హౌస్ మొత్తం ఫస్ట్ అయితే ఎలా ఏంటి ప్లానింగ్ ఏంటి ఎలా ఎవ్రీథింగ్ అనేది ఒకసారి మనం క్లియర్గా హౌస్ అయితే చూసేద్దాం పదండి. చూస్తున్నారుగా అండి, మొత్తం హౌస్ ఇది మనకి మంచి డైమెన్షన్స్ తోటి మంచిగా 167 గజాల ఇండిపెండెంట్ హౌస్. చూస్తున్నారుగా మంచిగా ఎలివేషన్ కూడా మంచి ఒక గ్రాండ్ లుక్ తోటి అయితే డిజైన్ చేశారు. మనకి హౌస్ ముందు వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. ఇక ఇది చూసుకున్నట్లయితే చూస్తున్నారుగా, ఇది మనం ఇప్పుడైతే పార్కింగ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ గానే ఉంది. ఈజీగా మనకి పెద్ద కార్ కూడా సెడాన్ కార్స్ కూడా మనం ఈజీగా ప్లేస్ చేసుకునేంత విధంగా అయితే మనకి అవైలబుల్లో ఉంది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్తున్నారుగా అండి, మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ తోటి మంచి క్వాలిటీ టేక్ తోటి అయితే యూజ్ చేసి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే మనకి చూస్తున్నారుగా మంచి సైడ్ కూడా మంచిగా డిజైన్ చేశారు. మనకి వచ్చేసి మనకి పైన ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ చేశారు. ఇక ఈ పార్కింగ్ దగ్గర ఇక్కడ మెట్లు పక్కన ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. విత్ ఇండియన్ కమౌట్ తోటి అయితే డిజైన్ చేసి మనకి బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా అయితే డిజైన్ చేశారు. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 3 ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారండి. నార్త్ వైపు మనకి ఈశాన్య మూలకు అక్కడైతే బోర్ కూడా చేస్తుంటారు. ఇది వచ్చేసి మనకి 3 ఫీట్ గల్లీ. ఇక్కడ గల్లీలో వచ్చేసరికి మనకి చెప్పులు పెట్టుకోవడానికి కూడా మంచిగా డిజైన్ అయితే చేసి పెట్టారు. ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ అయితే ఎలా ప్లానింగ్ తోటి ఎలా కట్టారు అనేది క్లియర్ గా హౌస్ అయితే చూసేద్దాం పదండి. చూస్తున్నారుగా అండి, మనం ఇప్పుడు మెయిన్ డోర్ లో నుంచి హౌస్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చూడండి, హాల్ చాలా అంటే చాలా స్పేషియస్ గా అయితే ఉంది. మనకి 2 సోఫాలు ఈజీగా అయితే ప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడికి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి 3 రెక్కల విండో కూడా డిజైన్ చేశారు విత్ గ్రిల్ తోటి. అలాగే మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకి హాల్లో రైట్ సైడ్ లో వచ్చేసరికి మంచిగా సెల్ఫ్లు డిజైన్ చేశారు. అందంగా బ్యూటిఫుల్ గా ఏమైనా ఫ్లవర్ ప్లాట్స్ లేదా ఇట్లా ఫిష్ పాట్స్ ఇలా పెట్టుకోవడానికి అందంగా డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకుంటున్నారుగా, ఇక మనం కిచెన్ డైనింగ్ సెక్షన్ లోకి ఎంటర్ అయ్యే ముందు మంచిగా బ్యూటిఫుల్ ఆర్చ్ అయితే డిజైన్ చేశారు. చూస్తున్నారా ఎంత అందంగా డిజైన్ చేశారో. ఇక్కడ కూడా మనం ఏదైనా పెట్టుకొని డిజైన్ చేసుకోవచ్చు, మంచి అందంగా డిజైన్ చేసుకొని. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే లోపలికి ఇట్లా రాగానే లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి నార్త్ ఫేస్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి. చూస్తున్నారుగా, ఇది కూడా ఇక్కడ చూసుకునేసరికి ఇక్కడ ఈస్ట్ ఫేస్ డోర్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకి వాస్తు ప్రకారం 100% వాస్తు ప్రకారం హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసరికి డైనింగ్ సెక్షన్ అండి. మనకి డైనింగ్ సెక్షన్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మొత్తం హౌస్ వచ్చేసి సెమీ ఫర్నిచర్డ్ హౌస్ అండి. మీకు ఆల్మోస్ట్ చాలా బెనిఫిట్స్ తోటి తక్కువ ధరకే మనకి హౌస్ అయితే సేల్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి, మనము ఎంటర్ అయిపోయింది వచ్చేసరికి మనకి కిచెన్ అండి. కిచెన్ కూడా మంచి స్పేషియస్ గానే ఉంది. ఇద్దరైతే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు విత్ టైల్స్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక్కడ చూస్తున్నారుగా బ్యాక్ సైడ్ కూడా మనకి టైల్స్ అయితే మనకి సెల్ఫ్లు అయితే డిజైన్ చేశారు. మనకి ఇక్కడ వాస్తు ప్రకారంగా స్పేస్ ఇచ్చి మనకి ఇక్కడ పూజ రూమ్ కూడా డిజైన్ చేసి మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇక మనం ఈ హౌస్ లో ఉన్నటువంటి మన మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది మనం బెడ్రూమ్స్ కి ఎంటర్ అయ్యే డోర్స్ అండి. ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ అనేది 2 మధ్యలో మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఇండియన్ కమౌట్ తోటి అయితే డిజైన్ చేశారు. మనకి ఇక్కడ చూస్తున్నారుగా, ఇది లోపలికి వస్తే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి అసలు ఎంత స్పేషియస్ గా ఉందో. 10x14 సైజ్ తోటి మంచి డిజైన్ చేశారు. కింగ్ సైజ్ బెడ్, అలాగే మనకి వార్డ్రోబ్, డ్రెస్సింగ్ బోర్డ్, ఎవ్రీథింగ్ అన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇలాగే మీకు సెల్ఫ్ లో కూడా మంచిగా డిజైన్ చేశారు. మనకు బీరువా కూడా ప్లేస్ చేసుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇచ్చారు. మనకి వాల్ కి కూడా చూస్తున్నారుగా
మంచిగా మంచి లైట్ కలర్ తోటి అందంగా డిజైన్ చేసి మనకు మంచి కలర్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి విత్ ఫాల్ సీలింగ్ తోటి ఎల్ఈడి లైట్స్ తోటి అయితే డిజైన్ చేశారు. మనకి ఫ్యాన్లు కూడా ఉన్నాయి. ఒక సెమీ ఫర్నిష్డ్ హౌస్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బెడ్రూమ్ కి వచ్చేసి ఇవ్వండి మనకి యాంటీ స్కిడ్ టైల్స్ వేసినటువంటి ఒక మంచి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ కమౌట్ తోటే ఈ బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు. ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం పదండి. చూస్తున్నారు కండి హౌస్ మనకి ఎక్కడ పాత దానిలాగా అయితే అనిపించదు. ఈ హౌస్ వచ్చేసి 6 years ఓల్డ్ హౌస్ అండి. మనకి ఎవ్రీథింగ్ అన్ని మళ్ళీ రెనోవేషన్ చేసి క్లియర్ గా మళ్ళీ ఓనర్ ఖర్చు పెట్టి మంచిగా మంచి నీట్ గా చేసి మనకి ప్రెసెంట్ కొత్త హౌస్ లాగే మనకైతే సేల్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ ప్రెసెంట్ ఉన్న దానికన్నా చాలా తక్కువ ధరకే మనకి అర్జెంట్ సేల్ అవసరం ఉండడం వల్ల సార్ మనకి ఓనర్ వచ్చేసరికి మనకి తక్కువ ధరకే ఈ హౌస్ కూడా మనకి సేల్ కి చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది కూడా మంచి స్పేషియస్ గానే ఉంది. ఇక్కడ కూడా కింగ్ సైజ్ పెట్టేసుకోవచ్చు. మనకి మంచి 165 గజాలు ఉంది కాబట్టి మంచి ప్లానింగ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారుగా ఇక్కడ కూడా మనకి యాజ్ యూజువల్ గా మనకి వాల్ పెయింట్ ఉంది. అలాగే మనకి వచ్చేసి ఎల్ఈడి లైట్స్ తోటి మనకి ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ చేశారు. ఇక్కడ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో నుంచి మనకి లో రూఫ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏదైనా పాత సామాన్లు ఉంటే లోపల పెట్టుకోవడానికి మంచి స్పేషియస్ గానే డిజైన్ చేశారు. చూసారు కాండి ఈ హౌస్ మొత్తం మంచి ప్లానింగ్ తోటి 167 గజాల్లో కట్టినటువంటి 2 BHK ఇండిపెండెంట్ హౌస్. ఈ హౌస్ కి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ కొంచెం కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పూర్తిగా చూసేయండి. ఈ హౌస్ కు సంబంధించి మీకు ఎవ్రీథింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లియర్ డాక్యుమెంట్స్, ఎటువంటి ఇష్యూస్ లేవు, ఎటువంటి హైడ్రా, ఎటువంటి నో ప్రాబ్లం, ఎటువంటి సర్వే నెంబర్లతో కూడా నో ప్రాబ్లం, క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. మీరు బ్యాంక్ లోన్ తో తీసుకోవాలనుకున్నా కానీ విత్ ఇన్ 15 to 20 days లోనే మీకు బ్యాంక్ నుంచి, నేషనలైజ్డ్ బ్యాంక్ లో నుంచి కూడా మీకు అప్రూవల్స్ అయితే వచ్చేస్తాయి. అంత మంచి ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. మనకి ఇది వచ్చేసరికి 6 years ఓల్డ్ హౌస్ అండి. ఇది మనకి ఈ హౌస్ ఎక్కడ చూసుకున్నా నాకైతే 6 years ఓల్డ్ హౌస్ లాగా అయితేనే అనిపించలేదు. ఎక్కడ ఎయిర్ క్రాక్స్ రావడం కానీ, ఎక్కడ ఎటువంటి ఒక మనకి పెయింటింగ్ కూడా నీట్ గా మళ్ళా రెనోవేషన్ చేయించారు. మనకి ఓనర్ వచ్చేసి మనకి చాలా ఎక్కడ పాత ఇల్లు తీసుకున్నామన్న ఫీలింగే రాదు. మంచిగా కట్టడం కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి కట్టారు. అబోవ్ మనకి ఇంకొక 2 floors వేసుకున్నా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి పిల్లర్ సైజులు కూడా మెయింటైన్ చేసి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. చూసారా అండి హౌస్ అంటే చాలా బాగుంది. మంచి లొకేషన్ లో కూడా ఉంది. కాబట్టి మీరు ఈ హౌస్ కనుక చూడాలంటే ఈ వీడియోలో కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి బడంపేట్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి గుర్రంగూడలో గెడ్డం ఎన్క్లేవ్ phase 1 లో రోడ్ నెంబర్ 3లో మనకి కార్నర్ నుంచి 4th ప్లాట్ మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉందండి. ఇది మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి బిఎన్ రెడ్డి సిగ్నల్ కి కేవలం ఒక 3 kilometers డిస్టెన్స్ లోనే మనకు అవైలబుల్ లో ఉంది. అలాగే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి వచ్చేసరికి కేవలం ఒక 7 kilometers దూరంలోనే మనకు అవైలబుల్ లో ఉంది. సాగర్ హైవే వచ్చేసరికి మనకి కేవలం ఒక 1.5 to 2 kilometers దూరంలోనే ఉంటుంది. ఇక్కడ సరౌండింగ్ కూడా చాలా మంచి డెవలప్మెంట్స్ అయితే అవుతున్నాయి. మంచి ప్రైమ్ లొకేషన్ లో, సిటీకి దగ్గరలో, మంచి ఔటర్ రింగ్ రోడ్ లోపల, అండర్ మున్సిపాలిటీలో మీకు ఎటువంటి ఇష్యూస్ లేని క్లియర్ ప్రాపర్టీ. మనకి 167 గజాల్లో వెస్ట్ ఫేస్ లో కట్టినటువంటి 30 feet రోడ్ ఉన్నటువంటి మనకి 2 BHK ఇండిపెండెంట్ హౌస్. మనకి ఇది వచ్చేసరికి 100% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఇక ఈ హౌస్ ధర విషయానికి వచ్చేసరికి మనకి ఓనర్ గాను 88 lakhs అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి. తప్పకుండా ఇది స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీరు హౌస్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే ఓనర్తో మాట్లాడుకుంటే తప్పకుండా నెగోషియబుల్ అయితే చేస్తారు. అలాగే ఇక్కడ మనకి గజం వాల్యూ వచ్చేసరికి మనకి 40 నుంచి 43,000 per square yard వరకు ఉంది. ఆల్మోస్ట్ మనకి చాలా తక్కువ ప్రైస్కి హౌస్ని అయితే కోడ్ చేస్తున్నారు. ల్యాండ్ వాల్యూనే ఆల్మోస్ట్ చాలా వరకు అయితే వస్తుంది. మీకు చాలా తక్కువ ధరలో మంచిగా రీజనబుల్ ప్రైస్లో మనకి హౌస్ అయితే అవైలబుల్లో ఉంది. మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేయాలంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ ఓనర్కి అయితే కాల్ చేయండి. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్, ఎవ్రీథింగ్, ఆల్ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు నచ్చితే డైరెక్ట్ సార్ తోటే మాట్లాడుకొని మీరు డీల్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు. ఇలాంటి రెగ్యులర్గా మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీరు ఏదైనా మీ సొంత ప్రాపర్టీ, హౌస్ కానీ, ప్లాట్ కానీ, ఫ్లాట్ కానీ మీరు సేల్ చేయాలనుకుంటే
తక్కువ ధరలోనే మన ఛానల్ ద్వారా ప్రమోషన్స్ కూడా చేస్తాము. ఆ ప్రమోషన్స్ కి సంబంధించిన నంబర్ ఇదిగోండి కింద డిస్ప్లే అవుతుందిగా. ఈ నెంబర్కి గనక మీరు కాల్ చేసినట్లయితే మీ హౌస్ ని మీ ప్రాపర్టీని మంచిగా తక్కువ ధరకే ప్రమోషన్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఫస్ట్ టైం మరొకసారి చెప్తున్నా, ఏమనుకోకండి, ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.